తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అమరవీరుల స్మృతివన ప్రారంభోత్సవంపై మంత్రి తలసాని అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఈ నెల 22న నిర్వహించే ముగింపు ఉత్సవాలు ప్రజాప్రతినిధులు అందరూ హాజరై జయప్రదం చేయాలని మంత్రి తలసాని కోరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులతోటి మంత్రి తలసాని ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ముఖ్యంగా ఈ నెల 22వ తేదీన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అదేవిధంగా అదే రోజు అమరవీరుల స్మృతివనం ఏదైతే ఉందో సెక్రటేరియట్ ముందుగా నిర్మించబడుతున్నటువంటి అమరవీరుల స్మృతివనం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ రోజు 22వ తేదీన ప్రారంభోత్సవం ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం అయితే తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన అధ్యక్షతన ఈ సమావేశంలో వాళ్ళందరూ కూడా చర్చించింది ఏంటంటే అదే రోజు బైక్ ర్యాలీలతోటి ప్రతి డివిజన్ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు అందరూ ప్రజలు కూడా తరలి రావాలి. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటి నుండే చేసుకోవాలని చెప్పి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ లో చర్చించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2000 మందికి పైగా కార్యకర్తలతోటి అందరూ కూడా బైక్ ర్యాలీగా రావాలి, టూ వీలర్ల మీద రావాలి, కార్లతో రాకూడదు, అక్కడ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, టూ వీలర్లతో ర్యాలీగా రావాలని చెప్పారు. అదేవిధంగా అదే రోజు అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్మృతివనం వరకు కూడా కళాకారులతోటి అక్కడి నుంచి కూడా ఊరేగింపుగా వస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అమరవీరుల స్మృతివనంని ప్రారంభించిన తర్వాత ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తాము, ఆయన ప్రసంగం కూడా ఉంటుందని చెప్పారు. దీనికి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ కూడా హాజరవుతారని చెప్పారు. అలాగే ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. ముఖ్యంగా పార్కులు కావచ్చు, నాలాలు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, లేదంటే అందరికీ హైదరాబాద్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉపాధి కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎలక్షన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి. వచ్చే 6 నెలల లోపే ఎలక్షన్లు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దీనికి సంబంధించి జన సమీకరణ చేయాలి. ఆ రోజు ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి డివిజన్ నుంచి జనాలను కూడా సమీకరించాలని చెప్పి చర్చించడం జరిగింది. మొత్తానికైతే 22వ తారీఖున తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు ఏదైతే ఉందో ఆ ముగింపు ఉత్సవాలకు దానికి తోడు అమరవీరుల స్మృతివనం ఓపెనింగ్ కూడా అదే రోజు ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కువ మంది హాజరయ్యేలాగా కూడా ఈ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మనోజ్ తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.